హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బూందీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను. టీ టైంలో నోటికి రుచిగా ఏమైనా తినాలి అనిపించినప్పుడు ఇంట్లో కార బూందీ రెడీగా ఉంటే 2 నిమిషాల్లో ఈ స్నాక్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని కార బూందీ వేసుకోండి. నేను ఈ చాట్ని 4గురికి సరిపడగా చేస్తున్నాను. అందుకోసం ఈ కప్తో 3 కప్స్ వరకు వేసుకుంటున్నాను. మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీలో కావాలన్నా వేసుకోవచ్చు. కారా బూందీలో ఆల్రెడీ పల్లీలు ఉన్నాయి కనుక ఈ చాట్ కోసం ప్రత్యేకంగా పల్లీలు ఏమి వేసుకోని అవసరం లేదు. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఒక 1/2 కప్ వరకు బాగా సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలు వేసుకుని కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. కార బూందీలో సాల్ట్తో పాటు కారం కూడా ఉంటుంది కనుక చూసి వేసుకోవాలి. ఇప్పుడు చివరగా నిమ్మరసం వేసుకోవాలి. నేను తీసుకున్న 3 కప్స్ కార బూందీకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే సరిపోయింది. మీరు తీసుకునే కార బూందీని బట్టి పులుపుని అడ్జస్ట్ చేసి వేసుకోండి. ఇలా నిమ్మరసం వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు ఇలా జాగ్రత్తగా వేళ్ళతోనే కలుపుకోవాలి. చేత్తో మొత్తం అంతా కలిపితే కార బూందీ మొత్తం మెత్తగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్ ఒకసారి చెక్ చేసుకుని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. టేస్ట్ చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, కేవలం 2 నిమిషాల్లో బూందీ చాట్ ఎలా తయారు చేసుకోవాలో. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదా టీ టైంలో నోటికి రుచిగా ఏమైనా తినాలి అనుకున్నా ఈ స్నాక్ని తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.